హలో ఎవ్రీవన్, అందరికీ విష్ యూ మెనీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనగానే చాలా మంది నైట్ సెలబ్రేషన్స్, అవుట్డోర్ పార్టీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా. బట్ మాకు మాత్రం అలా కాదు. నైట్ మొబైల్ ని సైలెంట్ లో పెట్టేసి పడుకుంటాము. ఎర్లీ మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ అండ్ షూర్ గా టెంపుల్ కి వెళ్ళేసి వస్తాము. నాకు ఈ 2026 ఇయర్ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ మాకు సెలూన్ లో ఎంప్లాయీస్ కి ఫుడ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము అండ్ సివిల్ డ్రెస్ అంతా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఈసారి మా వాళ్ళకి నేనే ఫుడ్ ప్రిపేర్ చేయాలని అనుకున్నాను. మా వాళ్ళు వచ్చేసి వాళ్ళ కొన్ని ఫేవరెట్ రెసిపీస్ చెప్పారు. సో దాంట్లో నుంచి కట్టె పొంగలి అండ్ చట్నీ ఇలాంటివి పిక్ చేసుకొని చేసాము. సో ఆల్మోస్ట్ 10:30 వరకు కూడా నాకు ఫుడ్ ప్రిపరేషన్ లోనే అయిపోయింది. అండ్ తర్వాత రెడీ అయిపోయి సెలూన్కి వచ్చేసాము. తర్వాత అందరితో కలిపి కేక్ కట్ చేసుకొని మంచిగా అందరికి వడ్డించి, మన అనుకునే వాళ్ళకి మన చేతులతో ప్రిపేర్ చేసి వడ్డిస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. ఇది అయిపోయిన తర్వాత ఆఫీస్ మీటింగ్, అంటే ఈ 2026 ఇయర్ బిజినెస్ ఎలా ఉండాలి, గోల్స్ ఏంటి అవన్నీ మాట్లాడుకున్నాము. కొంచెం అరౌండ్ 4:30 వరకు సెలూన్ లో ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాను. అండ్ తర్వాత కామన్ గా నేను చాలా స్టేటస్ చూసాను. చాలా మంది 2025 ఇయర్ గురించి నాకు చాలా చాలా నేర్పించింది, కొంతమంది మమ్మల్ని మోసం చేశారు అని. సో అలా నెగిటివ్ స్టేటస్ నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. బట్ నాకు మాత్రం ఏమనిపిస్తుంది అంటే ఓన్లీ 2025 కాదు, లైఫ్ లో ఎప్పుడైనా సరే పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ ఉంటాయి. మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనైతే కనుక 2025 లో చాలా అంటే చాలా మిరాకిల్స్ చూసాను. సో వాటన్నిటికీ కూడా ఒక గ్రాటిట్యూడ్ లెటర్ అనేది రాసుకున్నాను. అలాగే 2026 లో నాకు ఏమేం కావాలి అనేది మేనిఫెస్టేషన్ లెటర్ కూడా రాశాను. సో నా న్యూ ఇయర్ డే అయితే ఇలా జరిగింది. సో మీకు మీ మేనిఫెస్టేషన్స్ అండ్ రెవల్యూషన్స్ ఏమనుకున్నారు? రెవల్యూషన్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఇయర్ వచ్చేసి నో కాస్ట్యూమ్ అండ్ నో జ్యువెలరీ అని పెట్టుకున్నాను. అలాగే కొంచెం టైం ని మనీని కూడా సేవ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో మీ రెవల్యూషన్స్ ఏంటి, మేనిఫెస్టేషన్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నాకు 2025 ఇయర్ లో నా లైఫ్ లో జరిగిన మిరాకిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే 2025 అని కింద కామెంట్ చేయండి.